ఫస్ట్ వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ప్రజలారా? హాయ్ ప్రజలారా, అందరు నమస్కారం. అయితే విషయం ఏంటంటే, కవితక్క కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరు ఏంటంటే టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరు. టిఆర్ఎస్ అంటే ఇంతకుముందు తెలంగాణ అని ఉంటుండే, తెలంగాణ పార్టీ అని ఉంటుండే ఇంతకు ముందు. కానీ ఇక్కడ లాస్ట్ లో తెలంగాణ రాష్ట్ర సేన అంటే, మరి రాష్ట్ర సేన అంటే మరి ఎందుకు గురించి తెలియదు. అంటే నాకైతే పూర్తి దీని మీనింగ్ తెలియదు. టిఆర్ఎస్ అంటే పాతది ఏదైతే టిఆర్ఎస్ గా ప్రజలలో ఉన్నదో ఆ పేరును నా ఇంట్లో ఇది చెప్పుకోవాలంటే, మా నాన్నకు నేను ఎలా తూటు పొడసాలే, మా నాన్నకి ఎలా నేను తూటు పొడసాలే, మళ్ళీ మా నాన్నని నేను ఎలా సీఎం చేయకూడదు, సీఎంను మా నాన్న చూడొద్దు, నేను చూడాలి సీఎంను, నేనే కావాలి మొట్టమొదటి మహిళగా తెలంగాణ రాష్ట్ర సీఎంగా అనేసి కవితక్క మంచి రూప్ మీద తీసుకొని వస్తుంది పార్టీని. రాష్ట్ర సేన పార్టీ తీసుకొని వచ్చింది, దాని పేరు టిఆర్ఎస్. అయితే మనము గత వీడియోలల్లా టిఆర్ఎస్ చెప్పుకున్నాం. బిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ అయింది. మరి అదే కుటుంబం నుండి కవిత తీసుకొచ్చి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పిచ్చోళ్ళు, వాస్తవం చెప్తున్నాను, ప్రజలే పిచ్చోళ్ళు. మరి ఈమె ఎందుకోసం అంటే, అదే కేసీఆర్ను ఒప్పించి, తండ్రే కదా ఒప్పించి, తొలి మహిళగా నేను ఉంటా రాష్ట్రానికి సీఎంగా అనేసి చెప్పుకుని ఉంటే ఈరోజు ఇది అయ్యకపోద్ది. వాళ్ళు కుటుంబాల్లో వాళ్ళ ఆస్తుల గొడవ నుంచి, వాళ్ళ ఇన్ని ఆస్తులు ఎక్కడికి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఆస్తులు చెప్తున్నాను, ఇన్ని ఆస్తులు ఎక్కడికి నుంచి కూడబెట్టిర్రో. మరి గతంలో తీన్మార్ మల్లన్న తోటి ఏమన్నదంటే, కొన్ని వీడియోలలో చూడండి, V6 న్యూస్ లో కూడా, నేను రెంటర్ హౌస్ లో ఉంటాను, నాకు ఇల్లే లేదంటాను అన్నది కవితకు. మరి ఈరోజు పార్టీ పెట్టే స్థాయికి వచ్చిందంటే ఎన్ని కోట్లు, ఒక మామూలుగా చిన్న మనం మీటింగ్ చేయాలంటే, చిన్న దావత్ చేయాలంటేనే మనకు దాదాపు ఒక 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. నిన్న పేద సభతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో పేరు అనౌన్స్ చేసి పడేసింది. పార్టీ పేరు ఏం తెలుసా అంటే టిఆర్ఎస్ అనేసి అనౌన్స్ చేసి పడేసింది. మరి ఈ టిఆర్ఎస్ అనేది మరి ఎంతమంది ప్రజల గుండెల్లో పోతుంది? వాస్తవానికి చెప్పుకున్నట్టయితే పబ్లిక్ లో ఆల్రెడీ పెద్ద మనసులో కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఉందో, పింఛన్లు కావచ్చు, ఇవి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాడు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చినందుకు, ఈ సంక్షేమ పథకాలు కొన్నిలో కేసీఆర్ పేరు అనేది ముద్రించబడింది 100%. మరి ప్రజలు ఇక్కడ ఎట్లా పిచ్చోళ్ళు అవుతారంటే, మరి కేసీఆర్ కోటేయాలన్నా, కేసీఆర్ బిడ్డ కోటేయాలన్నా అన్నట్టు పిచ్చోళ్ళు అవుతారు. మరి ఎవరు కోట వేసినా అని వీళ్ళంతే. నిన్నేమన్నా అంటే, సారిగా రాడు, సారు మన బాధలు వినడానికి రాడు అనే మాట మాట్లాడండి. మరి సారే కావాలంటున్నారే తెలంగాణ జిల్లాల అని. వాస్తవంగా కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తావు అంటని అడుగుతున్నారు, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తావు అంటని అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి నిన్న కవిత ఏమని చేసింది, ఇక సారు రాడు, సారిగా మన బాధలు చూడడానికి రాడు, ఆయన ఫామ్ హౌస్కే అంకితం అనే మాటలు కవితక్క మాట్లాడడం అనేది జరిగింది. మరి కవితక్క ఎందుకు ఈ మాటలు మాట్లాడినరు అంటే, సేమ్ నెక్స్ట్ బిఆర్ఎస్ ను ఓడగొట్టడానికి పేద గేమ్ ప్లాన్ ఇది అనేసి గుర్తుంచుకోండి. కానీ కొందరు మాత్రము 100% కొందరు మాత్రము బిఆర్ఎస్ కు దగ్గర కేసీఆర్ ఏదైతే సభలో మీటింగ్ చేస్తాడో, ఆయన ఏదైతే ఏ పార్టీలో అయితే ఉంటాడో కేసీఆర్, మరి కూతురు పార్టీలు ఉంటే ఆయన సొంత పార్టీలు ఉంటాడా, మరి కూతురు పార్టీలు ఉంటాడా, ఎక్కడ అనేసి ఆయన కాలు అటు పెట్టకుండా అయింది, ఇటు పెట్టకుండా అయింది ఇప్పుడున్న పరిస్థితులు.
మరి ఎవరికి సపోర్ట్ చేద్దాం అనేది చేయలేదు. అయినా ఈయన పైన మాట్లాడాలంటే కూడా సొంత కన్న కూతురు పైన నేను ఎలా మాట్లాడాలనేసి ఆలోచన చేస్తాడు. కాబట్టి ప్రజలారా, మరి ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యేది 100% ప్రజలు. వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, కానీ పిచ్చోళ్ళని చేసేది మాత్రము వీళ్ళు. ఈమెకు ఆస్తులు ఎట్లా పెరిగినాయి? మరి కేసీఆర్ నుండి కాదా? ఈమెకి ఇంత గౌరవం ఎక్కడి నుండి వచ్చింది? కేసీఆర్ నుండి కదా. ఈరోజు కేసీఆర్ కూతురు అనే చెప్పుకుంటారు, కానీ కేసీఆర్ కూతురు అనే చెప్తారు కదా తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల కవిత ఎవరప్ప? కవిట్ల ఫాదర్ పేరు ఏంటంటే కేసీఆర్. ఇది వాస్తవమా కదా? అదే చెప్పుకుంటారు. మరి ఇది కూడా కేసీఆర్ పార్టీ. ఈమె ఎన్ని పార్టీలు తీసుకొచ్చినా 100% కేసీఆర్ కూడా కొద్దిగా ఒక స్థానం ఉంటుంది. ఓటు చీల్చేందుకు మాత్రమే ఆమె కొంత వాళ్ళకి ఏడా ఆస్తుల దగ్గర నొల్లి వచ్చిందే, కానీ కొంత మాత్రము ఓట్లు చీల్చే వాడకు మాత్రమే ఈ పార్టీ నిలుస్తుంది అనేసి అనుకోవచ్చు. ఈమె వెనుక ఇంకా చాలా ఉన్నది. మరి ఈమెను ఎన్నుకుండి చాలా మంది నడిపిస్తున్నారు ఈమె విషయంలో వాడి. కాబట్టి ప్రజలు మోసపోకండి, బాగా గుర్తుపోయిన అంటే అంతే సంగతి. ఖచ్చితంగా జరిగేది ఇదే. కానీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. వాస్తవం చెప్తున్నాను, బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఎక్కడ పోయినా అని దోపిడీ వ్యవస్థ చాలా జరిగింది కాబట్టి ఇప్పుడు దోపిడీ వ్యవస్థలో ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ ఏం చేసినా కానీ కవితక్క పేరు మాత్రము ముందుంటుంది, ఆ తర్వాత ఇంకా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే కేసీఆర్ను బ్లేమ్ చేసింది మొత్తము. ఆ రోజు లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కానీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది. మా నోటి నుండి కూడా టీఆర్ఎస్ అని వస్తుంది అంటే ఎంతవరకు కేసీఆర్ పార్టీ అనేది ఎంతవరకు మైండ్లో జరిగిపోయింది అని చూడొచ్చు. అంటే పాత పేరు కొత్త ఏజెంట్ అని అంటున్నది. ఇది కాదు, పాత పేరు మీదే పార్టీ. ఆ కుటుంబంలో నుండి వచ్చిన పార్టీ ఇది. అమ్మా, నువ్వు ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడానికి మాత్రం రావు. ఎందుకోసం అంటే నీకు ఆ కుటుంబంలో సీఎం సీట్ కావాలని ఆశ, కోరిక ఉన్నది కాబట్టి నీవు బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టినావు. కాబట్టి నీకు 100% ఇది జరగబోయేది, ఇది జరుగుతుంది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, ఈ పార్టీ పెట్టినావు కదా, ఇప్పుడు ఖర్చు పెట్టేస్తావు. నీ ఎన్నుకుండి ఆడించే వాళ్ళు వేరు. ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ సొంత పార్టీ పెట్టి కేసీఆర్కే ఏమంటారు చూడు, సొంతిల్లు ఇంట్లో గెలవనోడు రత్స్యం గెలుస్తా అంటారు చూడు, అట్లాంటి పేరు ఈరోజు కేసీఆర్ తీసుకొని వచ్చినావు. కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర సాధనలో ఎంత కీలకంగా పనిచేసారు. మరి ఈరోజు అప్పుడున్న కేసీఆర్ ఇప్పుడు కాదు అని చెప్తున్నావు. ఎందుకమ్మా? మీ సొంత నాన్నపైనే ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నావు. ఎందుకో అసలు అర్థమైతలేదు. అసలు ఆయన మీరే వాస్తవంగా ఈ ఎన్నికలు వచ్చేటికల్లా ఆయనను కేసీఆర్ను చంపుతారో ఏం చేస్తారో తెలియదు. ఇక మీరు వాస్తవంగా మీ కొట్లాటతోటి, మీ దిగులుతోటి ఈరోజు ఏమవుతాడో కేసీఆర్ ఎక్కడ తెలియట్లేదు. వాస్తవంగా తెలంగాణ ప్రజలు కూడా అసలు ఏం ఆలోచన చేయాలి అనేసి కూడా ఎవరికి అర్థం అవుతలేదు. అసలు కేసీఆర్ని కొందరు సోషల్ మీడియా వాళ్ళు కూడా కేసీఆర్ విమర్శించాలన్నా, కవితక్క విమర్శించాలన్నా. కవితక్క చేసేది ప్రజల గురించి, కేసీఆర్ చేసేది ప్రజల గురించి. మరి ఎవరి సైడ్ పోదాం మేము? ఎవరి దిక్కు పోతే ఎవడు పొడుస్తాడు? ఇట్లా అయిపోయింది మీది సంగతి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకునేది లేదు, కానీ మీ ఇద్దరిది మాత్రం నడుస్తుంది. స్క్రీన్ పే పైన ఇట్లా నడుస్తుంది మీ ఇద్దరు, కవితక్క కేసీఆర్. ఇది 100% ఇట్లా జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, మరి ఈరోజు కవితక్క చేసింది మాత్రం ముమ్మాటికి నా వర్షన్లో తప్పే అంట. మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.